బంగ్లాదేశ్ జాతీయ జూలో వైరల్ అయిన డొనాల్డ్ ట్రంప్ గేదె ముచ్చట్లు. బంగ్లాదేశ్ జూలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన డొనాల్డ్ ట్రంప్ గేదె మొకపోడా కాదు తెల్ల గేదె మొకపోడా. జుట్టు బంగారు రంగులో ఉండి ఒంటి రంగు కూడా తెల్లగా ఉండే ఒక వింత గేదె ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ జూలో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. సోషల్ మీడియాలో దీని వీడియోలు వైరల్ కావడంతో దేశం నలుమూలల నుంచి జనాలు దీన్ని చూడడానికి జూకి పరిగెత్తుతున్నారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తలకట్టు ఎట్లా ఉంటుందో కరెక్ట్గా ఈ గేదె తల మీద ఉన్న జుట్టు కూడా గట్లనే ఉండడంతో ఓ రైతు దీనికి ముద్దుగా డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టిండు. తెల్ల గేదె మొకపోడా. సరదాగా పెట్టిన ఈ పేరు కాస్త ఇంటర్నెట్లో రచ్చలేపడంతో ఇప్పుడు దేశమంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కోతకు పోవాల్సినోడు కోటీశ్వరుడైనట్లు. అసలైతే ఈ ఎద్దును ముస్లింల పండుగ అంటే ఈదుల్ అజా బక్రీద్ త్యాగాల కోసం కొన్నారు. పండుగ నాడు దీన్ని కొయ్యాల్సింది, బలి ఇవ్వాల్సింది. కానీ దీని లుక్కు చూసి జనాలు గుంపులుగా రావడం, సెక్యూరిటీ ప్రాబ్లం అవ్వడంతో గవర్నమెంట్ రంగంలోకి దిగింది. గేదె కొన్నోడికి పైసలు వెనక్కి ఇచ్చేసి దాన్ని ఢాకాలోని నేషనల్ జూకి తరలించాలని ఆర్డర్ వేసింది. అట్లా సావు నోట్లో నుంచి తప్పించుకున్న మన ట్రంప్ అంటే గేదె ఇప్పుడు జూలో రాజు లెక్క మర్యాదలు అందుకుంటున్నాడు. ఎంత ఎండునా సరే ఎగబడి చూస్తున్న జనాలు. గత వారమే జూకి వచ్చినప్పటికి నుంచి ఈ గేదె పెద్ద హాట్ టాపిక్ లాగయింది. ఎండ దంచి కొడుతున్నా సరే జనాలు దీన్ని ఎంక్లోజర్ చుట్టూ చేరి వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు. చిన్నపిల్లలైతే గేదె కనిపించట్లేదని తండ్రుల భుజాల మీద కిక్కి మరీ చూస్తున్నారు. జూ స్టాఫ్ కూడా ఈ విఐపి జంతువుకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మంగళవారం నాడు స్టాఫ్ దానికి దూనెతో జుట్టు దువ్వి ఒంటి మీద నీళ్లు చల్లుతూ ఫ్యాన్లు పెట్టి చల్లగా చూసుకుంటారు. ఈ ముచ్చట ట్రంప్ కూడా ఏరేమో. దాని కళ్ళు, హెయిర్ స్టైల్, ఒంటి రంగు చూస్తే సేమ్ టు సేమ్ మన డొనాల్డ్ ట్రంప్ లెక్కనే ఉంటుంది. ట్రంప్ గారికి ఎట్లాంటి క్రేజ్, స్పెషల్ పర్సనాలిటీ ఉందో ఈ గేదె కూడా వైరల్ అయ్యాక అలాంటి రాజభోగాలు, ఫేమ్ ఎంజాయ్ చేస్తుంది అని మహమ్మద్ నసీబ్ అనే స్టూడెంట్ మురిసిపోతూ చెప్పిండు. గేదె పేరు మీద పంచాయతీ అయింది, పెద్ద పంచాయతీలు అయింది. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు పెట్టి రాగిన్కి అని. అయితే ఈ పేరు పెట్టడం అందరికీ నచ్చలేదు. ఒక దేశ నాయకుడి పేరుని ఇట్లా జంతువులకు పెట్టడం ఏంది అని ప్రశ్నించారు. పద్ధతి కాదని కొందరు గొడవకు దిగురు. మహమ్మద్ జుయాల్ అబేదిన్ అనే విజిటర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇంత పెద్ద లీడర్ పేరును తీసుకుపోయి ఇట్లా ఫామ్ జంతువులకు పెట్టడం తప్పు, ఇది ఆయనను అవమానించినట్లే అని అన్నాడు. ఊకబే అన్నారు. ఈ పంచాయతీ పెద్దదై జూ బోర్డు దాకా పోయింది. మొదట గేదె ఉన్న బోన్ దగ్గర డొనాల్డ్ ట్రంప్ అని బోర్డు పెట్టారు, కానీ గొడవ పెరగడంతో దాన్ని పీకేసిరు. అంతేకాదు శనివారం నాడు జూ క్యూరేటర్ను కూడా ఉద్యోగంలో నుంచి తీసేసిరు. దీనికి సంబంధం ఉందో లేదో ఆఫీసర్లు మాత్రం బయట పెట్టట్లేదు. దూరం భారం అనుకోకుండా వస్తున్న జనాలు, తిప్పలు పడుకుంటూ చూస్తున్న జనాలు. ఏదేమైనా ఈ ఎద్దు తెచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. బంగ్లాదేశ్ నైరుతి దిక్కున ఉన్న సాషోర్ సిటీ నుంచి మొహమ్మద్ హబీబుర్ రెహమాన్ అనే ఆయన పుట్టి దీన్ని చూడడానికే ఢాకాకు వచ్చిండు. బక్రీద్ కంటే ముందు ఫేస్బుక్లా అందరూ డొనాల్డ్ ట్రంప్ను కోసేస్తారని పోస్టులు పెట్టిర్రు. డొనాల్డ్ ట్రంప్ని కోయడమేంద్రా. తర్వాత దీన్ని జూకి తెచ్చారని తెలిసి అసలు ఏముందో చూద్దామని ఇంత దూరం వచ్చినా అని చెప్పిండు. ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతూ సావు అంచుల్లోంచి జూ సెలబ్రిటీగా మారిన ఈ ట్రంప్ ఎద్దు మెకపోని చూడడానికి జనాలు క్యూలు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఇట్లాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి.